హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే గోధుమ పిండితో హల్వా అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే హెల్తీ హెల్తీ స్వీట్ హల్వా అండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకున్నాను. కడాయి వేడెక్కాక ఒక అరకప్పు దాకా నెయ్యిని అయితే వేసుకున్నానండి. నెయ్యి కాగిన తర్వాత ఈ గోధుమ పిండిని అయితే ఈ కడాయిలో వేసి బాగా వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. మంటని సిమ్లో పెట్టుకునే వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోద్ది. అలా కాకుండా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే ఇలా ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుందండి. మంచి రోజు సువాసన వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో అయితే ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. 2 కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను. ఇలా బెల్లం అంతా కరిగేదాకా ఉంచుకుంటే సరిపోద్దండి. మనకు పాకమేమి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేయించుకున్న ఈ గోధుమ పిండిలో ఒక స్ట్రైనర్ పెట్టి ఇలా వడకట్టేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలండి. చూసారు కదా? ఇలాగా స్ట్రైనర్ పెట్టి వడకట్టడం వల్ల బెల్లంలో ఏదైనా చెత్త ఉంటే మనకైతే ఈ స్ట్రైనర్లోకి అయితే వచ్చేస్తాయండి. ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఇలా గోధుమ పిండినంతా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే మంచి ఫ్లేవర్ కోసం అయితే మంచి ఫ్లేవర్ కోసం అయితే నేనైతే యాలకుల పొడిని అయితే వేస్తున్నానండి. ఒక స్పూన్ యాలకుల పొడిని అయితే వేసుకుంటున్నాను. యాలక్కాయ పొడిని అయితే వేసుకుంటున్నానండి. మంచి సువాసన వస్తుందండి స్వీట్కి. ఇలా మొత్తం అంతా బాండీ నుంచి ఇలా ఈ మిశ్రమం అంతా సపరేట్ అయిపోవాలండి. ఇలా సపరేట్ అయిపోయేటప్పుడు అయితే మనకి ఇలా దగ్గర పడే కొలది కూడా మనం నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి అంతా బయటకు వస్తుందండి. మంచి సువాసన వస్తుంది స్వీట్ అయితేని. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి అయితే కొద్దిగా నెయ్యిని రాసుకుందామండి. నేనైతే ప్లేట్ తీసుకున్నానండి. మీరైతే ఏదైనా తీసుకున్నా పర్వాలేదండి. ఈ ప్లేట్లోకి అయితే ఈ గోధుమ పిండినంతా కూడా ఇందులో ఈ హల్వా అంతా కూడా ఈ ప్లేట్లో అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకుని సాఫ్ట్గా గరిటెతో అయితే ఇలాగా సమానంగా చేసేద్దామండి. ప్లేట్ అంతా కూడా ఈ విధంగా చేసుకుని దీన్నైతే పక్కన పెట్టేసుకుందామండి మొత్తం చల్లారేదాకా. మొత్తం మొత్తం చల్లారిన తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకుని ఇది చల్లారింది కదా, ఈ చల్లారిన ప్లేట్ని అయితే మనం ఇలా రివర్స్లో ఇలా బోర్లించుకుంటే మనకైతే హల్వా అన్నది ఈజీగా ఊడిపోద్దండి. ప్లేట్ నుంచి అయితే సపరేట్ అయిపోద్ది. చూసారు కదా? ఈ విధంగా సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు చాక్ అయితే కొద్దిగా నెయ్యిని రాసుకుని మనం అయితే ఇలా మనకు నచ్చిన పీసుల కింద అయితే కట్ చేసుకోవచ్చండి. మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే కట్ చేశానండి. చూసారు కదా? ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే హెల్దీ హెల్దీ గోధుమ హల్వా అండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. అంత బాగుంటుందండి ఈ హల్వా అయితేని. ఈ హల్వా చేయటం కూడా చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో మనకి ఈ హల్వా అయితే రెడీ అయిపోద్దండి. మన పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా పీసుల కింద కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నానండి. పైన అయితే నేను ఇలా జీడిపప్పులను అయితే పెట్టుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఈ గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మట్టుకు మర్చిపోవద్దండి.
హ్మ్. ఇలా లైక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.